ప్రభు ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజామున బెరయ సందేశం. ముందుగా ఒక పాట ద్వారా దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యము కొర్నేలి అనేటువంటి ఇటలీ పటాలమునకు శతాధిపతి అయిన వ్యక్తికి దర్శనములో దేవదూత తెలియజేసినటువంటి మాటలు. కైసరేలో ఇటలీ పటాలమునకు శతాధిపతిగా ఉన్న ఈ వ్యక్తి చాలా భక్తిపరుడు, మంచివాడు. ఆయన గురించి దేవదూత సాక్ష్యం చెప్తూ, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినవి అని అంటూ, ఇంకా ఏమి కొదువగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పేతురు భక్తుని పిలువనంపించి పేతురును కూడా దేవుడు దర్శనంలో అన్యుడైన కొర్నేలికి రక్షణ కలిగించాలనేటువంటి ఉద్దేశాన్ని దర్శనంలో చూపించి, కొర్నేలిని రక్షించడానికై పేతురు కొర్నేలి ఇంటికి రావడం, దైవోపదేశాలు, మూలపాఠాలు, రక్షణ మారుమనసు తీర్మానాల విషయమై బోధించడం. అక్కడ కొర్నేలి అనేటువంటి ఈ అన్యుడు భక్తిపరుడే, సత్క్రియలు ఎన్నో చేస్తున్నాడు తప్ప ఆయనలో రక్షణ మారుమనసు తీర్మానం లేదు. యేసు ప్రభువాన్ని ఆయన అంగీకరించలేదు. కనుక అతనికి ఆ విషయాలన్నీ తేటతెల్లం చేసినప్పుడు వెంటనే అతను తన ఇంటి వారందరూ కూడా మారు మనసు పొంది పరిశుద్ధాత్మలో వారు బాప్తిసం పొంది దేవుని బిడ్డడై, ఆయన ఈనాడు అపోస్తల కార్యంలో మనకొక ఉదాహరణగా దేవుడు అందరికీ ప్రభు అని, అందరికీ దేవుడని, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరినీ దేవుడు తన బిడ్డలుగా చేర్చుకుంటాడని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాటను రూఢి చేస్తూ అన్యులకు సైతం సువార్తను అందించాడు, అన్యులకు సైతం రక్షణనిచ్చాడు, అన్యులకు సైతం కలువరి శిలువలో తను జ్ఞాపకం చేసుకొని పాప విమోచన కొరకై ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కొర్నేలి దేవుని బిడ్డగా భయభక్తులతో జీవిస్తూ ఆయన ప్రభు యొక్క గ్రంథంలో ఆయన ఘటన, ఆయన యొక్క చరిత్ర లిఖింపబడింది. ప్రియ నేస్తమా, మనము ఎలా ఉన్నామో? మంచి క్రైస్తవులంగా ప్రార్థన చేస్తూ సత్క్రియలు చేస్తూ ఉన్నామా? దేవునికి మన హృదయం ఇచ్చామా? రక్షణ మారుమనసు తీర్మానం మనలో ఉన్నదా? సంపూర్ణమైన మార్పు రక్షణ మారుమనసులోనే ఉంది. మంచి కార్యాలు అందరూ చేస్తారు, అన్యులు చేస్తారు, దైవ బిడ్డలు కూడా చేస్తారు. కానీ దేవునికి వారి హృదయం దూరంగా ఉంటుంది. అలా మనం ఉన్నట్లయితే అది నిష్ప్రయోజనమైన భక్తి.
ప్రియ దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం ఎలా ఉన్నాము? పైకి భక్తిని చేస్తూ మరి దేవుని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉన్నామా? రక్షణ మారు మనసు లేకుండానే మరి క్రైస్తవులంగా మనం భాషలుతున్నామా? అది నిరర్థకమే. దేవుడు నీకు ఒకటి కొరతగా ఉందని దేవుని దూత ద్వారా కొన్నేళ్ళకి తెలియజేసినట్లుగా నీకు నాకు ఈనాడు ఈ వేకోజామున తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనం కూడా సంపూర్ణమైన మార్పు లేని వారమైతే ఈ క్షణమే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? మారు మనసు తీర్మానం చేసుకుందాం. సంపూర్ణమైన భక్తి ప్రత్పత్తులు కలిగి దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవులుగా జీవించడానికి మనం సాగిపోదాం. అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేసి సంపూర్ణమైనటువంటి మార్పు చెందిన కొర్నీలు వలె మనల్ని కూడా మార్చి తన పరిచర్యలో వాడుకున్నటకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వలోకానికి రక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. యూదులకే నీవు దేవుడవు కావు, సమస్త మానవాళికి దేవుడవని కొన్నేళ్ళ సంఘటనల ద్వారా తెలియజేసినందుకే వందనాలు. ఈనాడు మేము కూడా అన్యులమే. మాకు నీవు ఇచ్చిన రక్షణ బట్టి, ప్రభు అబ్రాహం సంతతిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి, నీ కొరకు ఈ లోకంలో మేము సత్క్రైస్తవులముగా సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారంగా సాగిపోవడానికి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాలన్నిటికీ వందనాలు. మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రములు. ప్రభా, మేము నీ కొరకు ఈ లోకంలో నాయన నిఖార్స్ అయినటువంటి దేవుని బిడ్డలముగా సాగిపోవడానికి కృప దయచేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.